ఇది రోడ్డు ప్రయాణం అని అనుకోకూడదు. కాకపోతే మీరొకటి గమనించినట్లయితే నిదానంగా చూడండి. అక్కడ ఒక బోర్డ్ వెలిసింది. అంటే ఇది అడ్వర్టైజ్‌మెంట్‌తో కూడుకున్న బోర్డ్ అనమాట. దీన్నే హోర్డింగ్స్ అంటారు. అయితే అడ్వర్టైజ్‌మెంట్స్ చేయాలి అని అనుకుంటే హోర్డింగ్స్ కానీ, ఫ్లెక్స్ బ్యానర్స్ కానీ, లేకపోతే గోడల మీద పెయింటింగ్ వేసి పర్మిషన్స్ తీసుకుంటారనమాట. ఎక్కడి నుంచి అనంటే ఇప్పుడు మనము హైదరాబాద్‌లో ఉంటున్నాం కాబట్టి ఇది జీహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. ఇది ఎలా ఉంటుంది అనంటే కమర్షియలా, ప్రమోషనలా అనేవి ఉంటాయి అన్నమాట. రిస్ట్రిక్షన్స్ కూడా పెడతారు. అంటే లైట్స్ కానీ, మూవింగ్ కంటెంట్ కానీ, ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి కానీ, రొటేషన్స్ ఉండకుండా ఉండటానికి కానీ చూస్తారనమాట ఇవన్నీ. ఇది పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చేది. ఇంకొకటి చూసేది ఏంటి అనంటే సైజ్ లిమిట్ అనమాట. అంటే ఆ బ్యానర్ కానీ, హోర్డింగ్ కానీ ఎంత సైజులో ఉంది, ఎంత పెద్దగా ఉంది అనేది. ఇవన్నీ గమనించేది ఎవరనంటే జీహెచ్ఎంసీ వాళ్ళు అనమాట. ఇవన్నీ పర్మిషన్ ఇచ్చాకనే అది పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం డిస్టెన్స్ కూడా లేదు రోడ్డుకి పక్కలో. వచ్చేది వర్షాకాలము. ఒక క్షణం ఆలోచించండి. అది కనుక స్ట్రాంగ్గా లేకపోతే ఫిట్టింగ్ కానీ అవన్నీ పొరపాటున అక్కడ మనుషులు ఉంటే ఈ వర్షాకాలంలో, గాలి కాలంలో అవి వచ్చి కింద పడితే, మనం చూసాం ఇంతకుముందు చాదరగట్లో ఒక సిచ్యువేషన్ జరిగింది. బ్యానర్ మొత్తము, హోర్డింగ్ మొత్తం కింద పడిపోయింది. అదే సిచ్యువేషను మళ్ళీ అక్కరవ్వకుండా ఉండటానికి ఏమైనా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా? నిజంగానే వీళ్ళందరూ జీహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని పెట్టారా? ఒకవేళ ఏమన్నా ఇబ్బంది కలిగితే అది తట్టుకునే శక్తి ఇండివిజువల్ పర్సన్కు ఉందా అనేది ఒక క్షణం ఆలోచిస్తే దానికి సొల్యూషన్ నో అనే అనిపిస్తుంది. ఎందుకనంటే మనం గమనిస్తే అక్కడ చూడండి, ఆ బ్యానర్ వచ్చి ఎక్కడ పడుతుంది? ఒకవేళ పొరపాటున ఊడింది అనుకోండి, ఎక్కడ పడుతుంది? పక్కనే ఉన్న కరెంటు పోల్ మీద పడుతుంది. అవునా కదా? మ్యాక్సిమం మనం గమనించినట్లయితే అన్ని హోర్డింగ్స్ కరెంటు పోల్కి వైర్కి ఆనుకొని ఉన్నాయి. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటానికి కొన్ని పాలసీస్ చేశారండి. ఇది ఒక యాక్ట్ లాగా రిలీజ్ చేశారు. అది జీహెచ్ఎంసీ యాక్ట్ 1955. ఇదేంటి అనంటే రిటర్న్ పర్మిషన్ ఉండాలన్నమాట. ఎక్కడి నుంచి అనంటే కమిషనర్. దేని గురించి అనంటే అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే కోసం. ఇది ఏ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ల్యాండ్లో అదే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ల్యాండ్లో రాడ్లు నాటేసి పెట్టటము, లేక గోడల మీద పెయింట్ వేసేసి ప్రొజెక్ట్ చేయటము యాడ్, లేకపోతే హోర్డింగ్స్ ఇలా మనం చూస్తున్నాం కదా ఇలా. ఇది ఎందులో ఎంతవరకు ఉంటుంది అని అంటే జీహెచ్ఎంసీ పర్మిట్స్లో మాత్రమే ఈ యాక్ట్ వర్తిస్తుందన్నమాట. ఈ పర్మిషన్ లేకుండా ఉంటే మాత్రం అది ఇల్లీగల్ అవుతుంది. లా ప్రకారంగా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అదొక యాడ్, గోల్డ్ షాప్ యాడ్. పెద్ద దూరంగా కూడా ఏమీ లేదు, ఇది రోడ్డు పక్కనే ఉంది. ఇది ఒక రియల్ ఎస్టేట్ యాడ్, అపార్ట్మెంట్స్కి సంబంధించిన యాడ్. ఇదేమో నాకు తెలిసి ఒక యూనివర్సిటీకి సంబంధించిన యాడ్. దట్ మీన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన యాడ్ ఇది. ఎస్, సమ్ యూనివర్సిటీ దిస్ ఇస్. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ అదొక అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి సంబంధించింది. ఇది కూడా ఫ్లాట్స్కి సంబంధించిన యాడ్. ఇది ఖాళీది.
ఇదేమో వాల్ మీద వేసిన పెయింటింగ్. ఇది కూడా ఒక హార్డింగ్స్. ఇది మెయిన్ జంక్షన్ దగ్గర గమనించినట్లయితే ఇది ట్రాఫిక్ పోలీసు నిల్చుండే చోటు. దీని ఆనుకొని దగ్గరలోనే ఒక స్తంభాన్ని పాతి ఆ స్తంభం మీద హోర్డింగ్స్ పెట్టారు. చూస్తున్నారా ఇక్కడ? ఇది మెయిన్ హైవే అండ్ జంక్షన్ అన్నమాట. పొరపాటున డ్రైవింగ్ చేసేవాళ్ళు అది ఏంటా అని చూస్తే ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది. వాళ్ళకు ప్రాబ్లమే, వెనకాల వచ్చే వాళ్ళకి ప్రాబ్లమే. చూసారా? అది ఇంకొకటి ఏంటి అని అంటే ఇది సింగిల్ పోల్ మీద ఉంది. ఇప్పుడు వర్షాకాలము, గాలికాలము, దానికి ఎంత స్టామినా ఉందో, ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టారో, దానికి మళ్ళీ లైసెన్స్ని రెన్యువల్ చేసుకున్నారో లేదో కూడా తెలియదు. పొరపాటున అది కనుక ఏమన్నా ఎఫెక్ట్ ఇచ్చిందనుకోండి, సఫరర్స్ ఎవరు? అది ఎంత బరువు ఉంటుంది, ఎన్ని కేజీలు ఉంటుంది, అక్కడ ఉన్న ట్రాఫిక్లో పడితే పొరపాటున ఏమవుతుంది? పబ్లిక్ ఇష్యూ అవుతుంది. ఏదన్నా జరిగినాక యాక్షన్ తీసుకునే దానికంటే ముందే చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా, ప్రాణహాని కలగకుండా. అదొకటే కాదు, కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడ ఇంకొకటి ఉంది. ఇది గమనించారా? ఇది 4 రోడ్ల కూడిక అన్నమాట. చూడండి, గివ్ వే అని బోర్డు ఉంది, దానికి బ్యాక్ సైడే పెద్ద హోర్డింగ్ ఉంది. సంథింగ్ యాడ్ రిలేటెడ్ థింగ్ దిస్ ఇస్. అవును, అదేదో యాడ్ ఉంది ఇక్కడ. జస్ట్ రోడ్డును ఆనుకునే ఉంది అది కూడా. దీని బ్యాక్ సైడ్ ఇంకొకటి, ఇది ఇంకొకటి. ఇది టోటల్లీ డ్రైవర్ కాన్సన్ట్రేషన్ని మార్చే యాడ్స్ ఇవి బేసిక్గా. ఇంకో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే చూసారా ఎంత పెద్ద హోర్డింగో. ఇది షాపింగ్ మాల్ది. అదేంటా అని చూస్తే కింద డ్రైవింగ్ చేసేవాళ్ళు ఏమైపోవాలి? ఇక్కడ కొన్ని అయితే గాలికి అదేదో ఫర్నిచర్ షాప్ది. ఇవేమో చిన్న చిన్న బ్యానర్స్ రోడ్ల మీదనే వెలిసాయి. అడ్వర్టైజ్మెంట్ తప్పని అనటం లేదు, కాకపోతే ఇది అంబేద్కర్ సాక్షిగా వెలిసిన బ్యానర్లు. అడ్వర్టైజ్మెంట్లు తప్పని అనటం లేదు, కానీ ద వే సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఇస్తే బాగుండును అంతే.